ఆయన ఓ సీనియర్ నాయకుడు, అంగబలం అర్ధబలం దండిగా ఉన్న నాయకుడు. కానీ వ్యాపార అవసరాల కోసమో లేదంటే ఇంకేదైనా కారణం ఉందేమో తెలియదు, కానీ పార్టీ మారడం శాపమైంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ తలుపు తడుతున్నా చంద్రబాబు కరుణించడం లేదట. అయితే అక్కడ నాన్ లోకల్ అభ్యర్థిని బరిలోకి దించి చేతులు కాల్చుకున్న తెలుగుదేశం లోకల్ లీడర్ అన్ని విధాలుగా బలమైన ఆ నాయకుడికి ఎందుకు డోర్లు తీయడం లేదు? ఆయనకు ఇప్పట్లో ఎంట్రీ లేనట్లేనా? ఇంతకు ఎవరా లీడర్? రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు ఊహించని విజయాలు దక్కుతాయి, ఇంకొన్నిసార్లు అపజయాలు ఎదురవుతాయి. కానీ కొందరు నేతలు స్వయంకృతాపరాధంతో అవకాశాలు కోల్పోతూ ఉంటారు. పార్టీ మారడం వల్ల కొన్నిసార్లు లాభం వస్తుంది, కానీ కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది. 2014లో పార్టీ మారిన వాళ్లకు బాగా లాభం జరిగింది. కాంగ్రెస్, వైసీపీ లాంటి పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు మాత్రమే కాదు, కొందరికి మంత్రి పదవులు కూడా వచ్చాయి. కానీ 2024లో పరిస్థితి మారిపోయింది. ఈసారి టీడీపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ పార్టీకి సంబంధించి అన్ని విషయాల్లో పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరు పార్టీలో చేరాలన్నా, చేరిన తర్వాత వారికి పదవులు ఇవ్వాలన్నా అందులో ప్రతి కోణం నుంచి ఆలోచిస్తున్నారు. ఎవరినైనా వెంటనే ఒప్పించడం, పదవులు ఇవ్వటం లాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. అయితే ఆయన చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ దొరకలేదని తెలిసిందే. అందుకే సిద్ధా రాఘవరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిద్ధా రాఘవరావు ప్రస్తుతం తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సంస్థల వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఆయన అలా రోజులు గడిపేస్తున్నారు. అదే సమయంలో తన సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతే తప్ప రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం కనపడడం లేదు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో పాటు వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సహజంగా రాజకీయ పార్టీలు ఆయన చేరికకు స్వాగతం చెబుతాయి. కానీ టీడీపీ తలుపు తడుతున్నా ఇప్పటి వరకు ఆయనకు గేట్లు మాత్రం తెరుచుకోలేదు. చాలా కాలం నుంచి టీడీపీలో చేరాలని సిద్ధా ఫ్యామిలీ చూస్తోంది. గత ఏడాది విజయవాడ వరదలు వచ్చినప్పుడు పెద్ద మొత్తాన్ని విరాళంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మరీ సిద్ధా రాఘవరావు చంద్రబాబుని కలిశారు. దాంతో ఆయన అప్పట్లోనే టీడీపీలో చేరతారని అనుకున్న ఏడాది గడిచింది, కానీ పిలుపైతే రాలేదు. అంతేకాదు, ఆయనకు టీడీపీ గేట్లు తెరుచుకోలేదని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా ఆయన విషయంలో ఏమీ చెప్పకుండా పెండింగ్లో పెట్టింది అని అంటున్నారు. కష్టకాలంలో టీడీపీని వదిలేసి వైసీపీలోకి వెళ్లి తిరిగి అధికారంలోకి వచ్చాక చేరదామని వచ్చేవారి విషయంలో టీడీపీ ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అంతేకాదు, పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట వేయాలని, 5 ఏళ్లు విపక్షంలో ఉంటూ అన్ని బాధలు తట్టుకున్న వారికే అగ్రతాంబూలం ఇవ్వాలని పార్టీ ఆలోచన చేస్తుంది అని అంటున్నారు. దాంతో పాపం పెద్దాయనకు పసుపు శిబిరంలో చేరే అవకాశమైతే ఇంకా దక్కలేదని అంటున్నారు. రెండు 2014 ఎన్నికల్లో సిద్ధా రాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 5 ఏళ్ల పాటు సిద్ధా రాఘవరావు మంత్రిగా ఉన్నారు. తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సిద్ధా రాఘవరావుకు చెందిన గ్రానైట్ కంపెనీలపై భారీ జరిమానాలు విధించింది. దీంతో సిద్ధా రాఘవరావు కుటుంబం టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరింది. అయితే మొన్నటి ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి కుటుంబానికి చెందిన గొట్టిపాటి లక్ష్మికి చంద్రబాబు సీటు కేటాయించారు. అయితే ఆమెకు గొట్టిపాటి బ్రాండ్ ఉన్నా, బాబాయి బుజ్జి అండదండలు ఉన్నా నాన్ లోకల్ కావడంతో ఓటమి పాలు కాక తప్పలేదన్న వాదన ఉంది.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి సిద్ధాకు దర్శి సీటు దక్కలేదు. ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించాలని చూసినా కుదరలేదు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధా రాఘవరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని నేతలతో సిద్ధా టచ్లో ఉంటున్నారని ప్రచారం జరుగుతున్నా ఆయన చేరిక మాత్రం ఇప్పట్లో ఉండదని చెబుతున్నారు. అయితే దర్శిలో ప్రస్తుతం టీడీపీకి గొట్టిపాటి లక్ష్మి ఉన్నా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆమె ఓడించలేకపోయారు. కూటమి బలం ఉన్నా గెలుపు దక్కలేదు. అయితే సిద్ధా టీడీపీలో చేరితే దర్శి బాధ్యతలు అప్పగించే ఆలోచన టీడీపీకి ఉందా లేదా అన్నది తేలాలి. ఎందుకంటే గొట్టిపాటి లక్ష్మికి ఆమె బాబాయి విద్యుత్ మంత్రి గొట్టిపాటి బుజ్జి అండదండలు ఉన్నాయి. ఒకవేళ సిద్ధా టీడీపీలో చేరినా గొట్టిపాటి లక్ష్మియే అక్కడ టీడీపీ బాధ్యతలు చూసే అవకాశముందని అంటున్నారు. కానీ సిద్ధా మాత్రం తనకు గాని తన కొడుకుకు గాని దర్శి బాధ్యతలు అడుగుతున్నారని, అందుకు అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు. అందుకే సిద్ధా చేరిక ఆలస్యం అవుతుందని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికైతే సిద్ధా రాఘవరావు ఇప్పుడు ఏ పార్టీలో లేకుండా తన పని తాను చూసుకుంటున్నారు. మరి సైకిల్ ఎక్కాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, చంద్రబాబు కరుణిస్తారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.